ప్రైజ్ లార్డ్. మీ అందరికి వందనాలు. యేసుకేలు గ్రంథంలో దేవుని వాక్యం ఇలా ఉంటుంది. తండ్రులు ద్రాక్షకాయలు తింటే పిల్లల పళ్ళు పులిసినాయి అంట అని సామెత చెప్తారు. అంటే తండ్రి ఏదైనా పొరపాటు చేస్తే పిల్లలకు అదే వచ్చిద్దని. కానీ దేవుడు చెప్తున్నాడు, తండ్రి తన జీవితంలో వాక్యానుసారం కాకుండా దుష్టక్రియలు చేస్తా, చెడు మార్గాల్లో నడుచుకుంటా, వడ్డీలకి ఇస్తా, అన్యాయంగా ఇతరులకి అన్యాయంగా అంటే పేదలకి అటువంటి వారికి అన్యాయంగా తీర్పులు తీర్చటము, పక్షపాతంగా ఉండటము, దేవుడు వద్దన్నది చేయటం, ఇవన్నీ చేస్తున్నప్పుడు ఆ తండ్రి చేస్తున్న వాటిని కనుక కుమారుడు మనసులో పెట్టుకొని ఆలోచించుకొని తను మంచి మార్గంలో నడుచుకుంటా తండ్రి చేసినట్టు కాకుండా యథార్థంగా అతను ఉంటూ, న్యాయంగా ఉంటూ, పక్షపాతం లేకుండా ఉంటూ ఎవరైతే దేవుని మాట తీసుకొని జీవిస్తారో, తండ్రి పాపంలో జీవించినప్పుడు దేవుడు అతనికే మరణవంతుడు అంటున్నాడు. ఇతను తండ్రిలా కాకుండా మార్పు చెందితే ఈ యొక్క వ్యక్తి ప్రవర్తన బట్టి దేవుడు ఏం చేస్తానన్నాడు, ఇతను మరణం నొందడు అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్.